అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచితనం మించిదా రాదనే విధంగా శ్రావణ మాసంలో మంచి ముహూర్తం రావడంతో పెళ్లిళ్ళు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెళ్లి బాజాలు అయితే మోగబోతున్నాయని చెప్పాలి. అలాగే పెళ్లిళ్లకు పెట్టిన పేరుగా పిలువబడే అన్నవరం సత్యనారాయణ సన్నిధిలోనే ఏకంగా 200 పైగా పెళ్లిళ్ళు అయితే జరగబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఉన్నాం, ప్రధానంగా ఇక్కడ ఈరోజు రేపు కూడా మంచి ముహూర్తం కావడంతోనే శ్రావణ మాసంలో ఈ యొక్క మంచి ముహూర్తాలు రాకపోవడంతోనే ప్రధానంగా పెళ్లిళ్ళు అయితే ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా జరుగుతుంటాయి. కానీ అప్పటి నుంచి మూలం ఇవన్నీ కూడా కొన్ని ఆటంకాలు వచ్చిన నేపథ్యంలో మే నుంచి ఇప్పటి వరకు కూడా ముహూర్తాలు సరైన లేకపోవడంతో పెళ్లిళ్ళ కోసమైతే ఇప్పటివరకు వెయిట్ చేశారు. కానీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తం రావడంతో ఈరోజు భారీ ఎత్తున పెళ్లిళ్ళు జరిగేందుకు ప్రధానంగా అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని, అలాగే దంపతులు ఎంతో సుఖశాంతులతో ఉంటారని అందరూ కూడా నమ్ముతూ ఇక్కడ వివాహాలు అయితే జరిపించుకుంటారు. ఆ విధంగానే ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అయితే 200 పైగా పెళ్లిళ్ళు అయితే జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అన్నది మనం ముఖ్యంగా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క ముహూర్తానికి అయితే మంచి బలం ఉంటుంది. అలాగే ఈ యొక్క వచ్చే రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ యొక్క అన్ని రాశుల వారికి కూడా అనుగ్రహిస్తుంది అనే నేపథ్యంతో ఆ ఉద్దేశంతోనే ఈ రోజు పెళ్లిళ్ళకైతే అందరూ కూడా ముందుకు వస్తుంటారు. అలాగే ప్రధానంగా అంటే మనకి ఈ యొక్క గ్యాప్ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే అంతకుముందు శ్రావణ మాసంలో మూలాలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో వివాహాలకు ఆటంకాలు అయితే ఏర్పడతాయి. కానీ ఇప్పుడు మూలాలన్నీ కూడా తొలగిపోయి శ్రావణ మాసంలో ఈ నెల 22, 23వ తేదీలోనే మంచి ముహూర్తం అనేది ఏదైతే పంతులు చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే పండితులు అందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముహూర్తానికి మంచి పుణ్యఫలం ఉంటుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెళ్లిళ్ళు చేసేందుకు ప్రతి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కళ్యాణ మండపాలు ఏ విధంగా ఇక్కడ సిద్ధమవుతున్నాయి అనేది మనం ముఖ్యంగా చూడొచ్చు. మరి ఈరోజు రాత్రికి భారీ ఎత్తున పెళ్లిళ్ళు అయితే జరగబోతున్నాయి. అలాగే రేపు కూడా ఇదే స్థాయిలో పెళ్లిళ్ళు జరిగేందుకు ఇప్పటికే కొంతమంది ఈ యొక్క ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క సన్నిధిలో చేసుకునేందుకు కళ్యాణ మండపాలు ఇప్పటికే బుక్ చేసుకుని ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మనం చూడొచ్చు ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలోనే ఈ యొక్క పక్కనే ఈ యొక్క మండపాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయి అనేది కూడా మాకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు వచ్చినటువంటి ముహూర్తానికి ఎటువంటి పుణ్యఫలం వస్తుంది, అలాగే ఇవాళ రేపు కూడా ఇంత పెద్ద ముహూర్తం ఎందుకు వచ్చిందనేది కూడా ప్రధానంగా తెలుసుకుంటే ముఖ్యంగా ఈరోజు అలాగే 22, 23వ తేదీ ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి మంచి ముహూర్తాలుగా భావించడం నేపథ్యంలోనే భారీ ఎత్తున పెళ్లిళ్ళు చేసుకునేందుకు అందరూ కూడా ముందుకు వస్తున్నారంటున్నారు. ఈ రోజు రేపు వచ్చినటువంటి ముహూర్త బలం ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రధానంగా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముహూర్తాలకు అలాగే భారీ ఎత్తున ఎన్ని పెళ్లిళ్ళు జరగబోతున్నాయో అలాగే ఆలయ అర్చకులతో పాటు ఆలయ అధికారులను కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నవరం సన్నిధిలో పెళ్లిళ్ళు ఏ విధంగా జరుగుతాయి, ప్రస్తుతం ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ అన్నవరం సన్నిధిలో భారీగా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, ఏ సమయంలో పెళ్లిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి? మాసంలో వివాహానికి పెట్టినటువంటి పేరు శ్రావణ మాసం కూడా ఉన్నది. మాఘమాసము, వైశాఖ మాసము, అలాగే ఈ ఆశ్వేజ మాసము, ఇటువంటి మాసాల్లో ఈ శ్రావణ మాసంలో కూడా వివాహాలకి పెట్టింది పేరు. అందులోనూ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అన్నవర క్షేత్రంలో వివాహాలు చాలా విశేషంగా అవుతూ ఉంటాయి. అందులోనూ ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం ఉన్నాయి. ఆ కారణం చేత 3 లగ్నాల్లో మేషలగ్నమందు, మిథున లగ్నమందు, అలాగే కర్కాటక లగ్నంలోనూ కూడా ఈ వివాహాలు అన్నవర క్షేత్రంలో చాలా విశేషంగా అవుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా అన్నవర క్షేత్రానికి వచ్చి అన్నవర క్షేత్రంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి ఎంతో శుభం జరుగుతుందని, అలాగే సత్సంతానం కలుగుతుందని, దంపతులిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారని ఒక ప్రతీకి. ఆ కారణం చేత సుదూర ప్రాంతాల నుండి అన్నవర క్షేత్రానికి విచ్చేసి సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే వివాహం చేసుకుని ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి ఆ దంపతులిద్దరూ కూడా ఆ పసుపొట్టలతోటే స్వామివారి దర్శించి వారి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. అందరూ కూడా భక్తులు కూడా చెబుతూ ఉంటారు, అన్నవర క్షేత్రంలో మేము చేసుకున్నామండి వివాహం, మేమందరూ కూడా అన్యోన్యంగా ఉన్నాం, మాకు సంతానం కూడా బాగున్నారు, మా కుటుంబం కూడా చాలా అభివృద్ధిగా ఉందని చాలామంది మా దగ్గర దంపతులు భక్తులు వచ్చి చెబుతూ ఉంటారు. ఇక్కడ క్షేత్రంలో
హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మంగా వెలిసినటువంటి సత్యనారాయణ స్వామి వారు భక్తుల యొక్క కోరికలు నెరవేరడం కాకుండా సంతానం కోరిన వారికి సంతానం ఇస్తూ ఉంటారు. వ్యాపారాభివృద్ధి కోరిన వారు వ్యాపారాభివృద్ధి, అలాగే ఏ ఏ కోరికలతో వచ్చి ఇక్కడ వ్రతం ఆచరిస్తూ ఉంటారో ఆ కోరికలన్నీ కూడా వాళ్ళకి నెరవేరడం, మళ్ళీ మళ్ళీ కూడా సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకోవడం చాలా విశేషం. జై సత్యదేవ. అంటే ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పుడు శుభముహూర్తాలు ఉంటాయని చెప్పండి ప్రధాన. ఈ శ్రావణ మాసం అంతా కూడా తర్వాత ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత భాద్రపద మాసం వచ్చింది. భాద్రపద మాసం అంటే శూన్యమాసం అంటారు. అంటే వినాయక చవితి ఆ నెలలో మనకి వివాహాలు జరగవు. ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత అలా ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకి ఈరోజు రేపు కూడా గట్టి ముహూర్తం అని అంటుంటున్నారు. అంటే గట్టి ముహూర్తం కూడా ఎంతమంది ఇక్కడ అన్నవరంలో మెల్లిళ్ళు అవుతున్నాయంట? సుమారు 200 దాకా వివాహాలు జరగచ్చని అంచనా వేసుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో సుదూర ప్రాంతాల నుండి, అంటే గతంలో జరిగినటువంటి ఒక ఎస్టిమేషన్ అంచనా వేసుకుని మనం ఊహించడం జరుగుతోంది. మన అనుకూలత కరెక్ట్గా అవుతుందని చెప్పలేం, కానీ స్వామివారి సన్నిధిలో మాత్రం విశేషంగా వివాహాలు జరగడం, వాటికి తగిన ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో చాలా విశేషంగా ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం, అందులోనూ రేవతి నక్షత్రం కలిసి వచ్చాయి. అందులోనూ తర్వాత మేషలగ్నంలోను, మిథున లగ్నంలోను, కర్కాటక లగ్నం మూడు ముహూర్తాలున్నాయి ఇవాళ రోజు రాత్రి. అలాగే ఇవాళ రేపు కూడా విశేషంగా వివాహాలు జరుగుతుంటాయి. అన్నవరం సన్నిధిలో ఈరోజు రేపు జరిగే వివాహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే ప్రధాన చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అన్నవరం సంబంధించినటువంటి అలాగే మనకి రమేష్ బాబు గారు ఉన్నారు. అలాగే ఈవో గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు రేపు కూడా మంచి ముహూర్తాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? జై సత్యదేవ. అన్నవరంలో వేయించేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానము అసలు మరి భక్తులకు కొంగు బంగారంగా విరజిల్లుతుంది. ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం ప్రీతి. అదేవిధంగా మరి ప్రతి ఇంట్లోనూ కూడా జరిగే వివాహాల అనంతరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువగా ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే వ్రతం చేసుకోవాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షిస్తారు. అందులో భాగంగా మరి గత 3 నెలల నుంచి వివాహ ముహూర్తాలు లేవు. అది దాని తర్వాత శ్రావణ మాసంలో మొన్న 7వ తారీఖు నుంచి ఈ మ్యారేజ్ ముహూర్తాలు మొదలైనవి. మరి 7వ తారీఖు నుంచి కూడా మా దేవాలయం అంతా కూడా భక్తులతో మరి ఈ పెళ్లి బృందాలతో కిటకిటలాడుతుంది. మరి వర్షాలు కుడుతున్నప్పటికీ కూడా ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా ఈ 22, 23 కూడా సుమారు కొండ మీద 150 నుంచి 200 పెళ్ళిళ్ళ వరకు కూడా జరుగుతాయని మాకు అంచనా. అప్పటికే 150 పెళ్ళిళ్ళ వరకు బుక్ అయినవి. అయితే ఇక్కడ అకామిడేషన్ కూడా ఇదివరకటి మీద ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. అవతల కొండ సత్యగిరి కొండపైన శివసదన్ అని చెప్పి మనం సుమారుగా 138 రూమ్స్ తోటి ఒక మంచి కాటేజీ నిర్మించడం జరిగింది. దానివల్ల ప్రస్తుతం అకామిడేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి రత్నగిరి కొండ మీద కానీ సత్యగిరి కొండ మీద కానీ మాకు బహిరంగ వేలం ద్వారా గుమ్మటాల పబ్లిక్ ఆక్షన్ ద్వారా పెట్టి ఉన్నాము. వాళ్ళు భక్తులకి మరి మేము దేవస్థానం నుంచి నిర్ణయించినటువంటి సరసమైన రేట్లకు వాళ్ళకి మండపం ఏర్పాటు చేయటం, పోల్ డెకరేషన్ ఏర్పాటు చేయటం, మరి అలాగే పంతులను ఏర్పాటు చేయటం, సన్నాయిమేళాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి సామాన్య భక్తులు కూడా మరి ఏమీ పెళ్లి చేసుకున్నా కూడా అలాగే ఆదాయ వనరు లేని వ్యక్తులకు కూడా మరి మట్టే వరప్రసాద్ గారు అని చెప్పి ఒక ఉచిత కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం కట్టి ఉన్నారు. అందులో కట్టుబట్టలతోటి మరి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా వారే చేసి మండపం డెకరేషన్ తోటి ఊరికనే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంకొక మరి కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఇంకొక ఆయన కూడా నాన్ ఏసీ కళ్యాణ మండపం కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అందులోనూ ఇందులోనూ కూడా సుమారు 12 మండపాలు ఒకేసారి పెళ్లి చేసుకుని ఏర్పాటు చేశారు. అది ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ బుకింగ్ లాగా ముందు ఎవరు వచ్చి బుక్ చేసుకుంటే ఆ 12 మందికి అది ఉచితంగా ఏర్పాటు చేయడం దేవస్థానం తరపున జరుగుతుంది. ఈ విధంగా సత్యగిరి కొండపైన, రత్నగిరి కొండపైన జరిగే వివాహాలు చేసుకున్నటువంటి ప్రతి భక్తులు కూడా వివాహాంతరము వాళ్ళు చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఏర్పాటు చేశారు. ధరలు కూడా 300 రూపాయల వ్రతము, 800 రూపాయల వ్రతము, 1500 రూపాయల వ్రతము, 2000 రూపాయల వ్రతము ఉంటాయి. అవి వివిధ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది.
వారి అనుకూలతను బట్టి మ్యారేజ్ అయిన వెంటనే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. మరి ఆ దర్శనం వేళల్లో కానీ, ఆ వ్రతం జరిగే మండపాల్లో కానీ, అలాగే ఈ పెళ్లి మండపాల్లో కానీ, ఈ దేవాలయం ప్రాంగణం అంతా కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, భక్తులు కూడా ఏ క్యూ లైన్లోనూ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము మంచినీరు సౌకర్యము, మరి చిన్నపిల్లలకి పాలు సౌకర్యము మరియు బటర్ మిల్క్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా ఉచిత అన్నదానం కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది సామాన్య భక్తులు కొండపైన మ్యారేజ్ చేసుకునే వాళ్ళు సుమారు 50-100 లోపు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో చేసుకునేవారు. మరి భోజన సౌకర్యాలు అన్నీ చేసుకోవడానికి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా మా అన్నదానంలోనే ఉచితంగా వాళ్ళు భోజనాలు చేసుకుంటారు. వారికి కూడా ఆ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా ఈ ఏర్పాట్లలో మేము చేసిన ప్రతి చోట కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సుమారు 250 మంది మా దేవస్థానం సిబ్బందితో క్యూ లైన్లో కానివ్వండి, అన్నదానంలో కానివ్వండి, ప్రసాద విక్రయశాలలో కానివ్వండి, టికెట్ల మీ కౌంటర్స్లో కానివ్వండి, వ్రత మండపాల్లో కానివ్వండి, మరి అవతల సత్యగిరి కొండపైన ఉన్నటువంటి కాటేజీలు, డార్మెంటరీలు, కళ్యాణ మండపాలు, అదేవిధంగా ఉచిత హాల్స్, రూమ్స్ అన్ని చోట్ల కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మానిటరింగ్ చేయడానికి కూడా మా సిబ్బందికి 24/8 డ్యూటీలు కూడా వేయటం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఎవరు డ్యూటీల్లో వాళ్ళు షిఫ్ట్ సిస్టంలో పనిచేసి భక్తులకు వచ్చే అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు రేపు కూడా ఎక్కువగా ముహూర్తాలు అంటారు. అంటే మిగతా సమయంలో ఏ వరకు బుక్ అయ్యాయి? అంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఎందుకుందంటారు? అంటే యాక్చువల్గా ఆగస్టులో ఎక్కువ 22, 23 అన్నవి చాలా మంచి ముహూర్తాలుగా అవి అందరి జాతకాలకు సరిపడే విధంగా ఆ 2 తిథులు కలిసినాయి అన్నది మా దైవిక సిబ్బంది చెప్తున్నారు. అందులో భాగంగానే భక్తులు అందరూ కూడా 22, 23 ఎన్నుకున్నట్టున్నారు. అందుకని ఎక్కువ మ్యారేజెస్ ఈ ఆగస్టు నెలలో ఈ 2 తేదీలే బుక్ అయినాయి. అందువల్ల మరి దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా మేము చేయవలసి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఉన్నాయండి? ఎప్పటి వరకు ఉన్నాయండి? మళ్ళీ ఈ నెలాఖరు 30 వరకు కూడా రోజు ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇంత పీక్గా వస్తున్నారని చెప్పి మేము ఏర్పాట్లు చేయడం జరిగిందో అదే ఏర్పాట్లని కంటిన్యూస్గా ఈ నెలంతా కూడా కంటిన్యూ చేస్తున్నాం. మరి తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఏర్పాట్లో ఏ లోటు లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే అన్నవరం సన్నిధిలో ప్రధానంగా ఈ రోజు రేపు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు వివాహం చేసుకోవడానికి ఇక్కడ ఎంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం జరిగింది? మాది స్టేషన్ గణపూర్. భగవంతుని సన్నిధానంలో చేసుకుంటే మంచి జరుగుతాయని ఇక్కడికి వచ్చి మేము లగ్నం భగవంతుని సన్నిధానంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. అంటే మీరు తెలంగాణ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది? తెలంగాణ నుండే మేము ఇక్కడికి ఆంధ్రకు రాగలిసింది. మాకు భగవంతుడు అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధానంలో పెళ్లి చేయాలని అనుకున్నాం, చేసినాం. అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రేపు కూడా పెద్ద ముహూర్తంగానే చెప్పేసి అని అంటున్నారు. దాంతోనే తీసుకోవడం జరుగుతుంది. మంచి ముహూర్తాలు. ఈ ముహూర్తం మాకు మా సన్నిధానంలో చేయాలని అనుకున్నాం. ఆ ముహూర్తానికి మేము ఇక్కడ భగవంతుని సన్నిధానంలో పెళ్లి జరిగింది. అంటే ఈ ముహూర్తం కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేశారు? అంటే 3 నెలల నుంచి ముహూర్తాలు లేవన్నారు. అసలు ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేశారు ముహూర్తం కోసం? 6 నెలల నుంచి మేము భగవంతుని సన్నిధానంలో చేయాలని వెయిటింగ్ చేసినాం. ఇప్పుడు మాకు భగవంతుడు దర్శనం అయ్యిండు. పెళ్లి చేసి అబ్బాయి తాలిగా అమ్మాయి అమ్మాయి తరపున 3 నెలల నుంచి కూడా ముహూర్తాలు ఏమన్నారు పంతులు గారు? అసలు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు శ్రావణ మాసాలు ఉన్నాయని చెప్పిండ్రు. అది 2-3 రోజులే అనిండు. అందుకే మేము ఇక్కడ భగవంతుని సన్నిధానంలో ముహూర్తం చూసుకొని పెళ్లి చేయడం జరిగింది. చూస్తున్నాం. ఇది దూరం అంటే 6 నెలల నుంచి కూడా ముహూర్తాలు సరైన లేకపోవడంతో ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముహూర్తం కోసం ఏదైతే తెలంగాణ నుంచి ప్రాంతం నుంచి వచ్చారో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మంచి ముహూర్తం కావడంతో ఈరోజు 22వ తేదీ నుంచి అలాగే 23 మంచి ముహూర్తం కావడంతోనే దూర ప్రాంతం నుంచి వచ్చి తన కుమార్తెకి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లిళ్ళు చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పెళ్లిళ్ళకి చేసుకున్న వివాహానికి వచ్చిన అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అంగరంగ వైభవంగా ఈరోజు
అంటే పెద్ద ముహూర్తం కావడంతోనే, అలాగే శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముహూర్తం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రధానంగా సత్యదేవుని సన్నిధిలో ఈరోజు భారీ ఎత్తున అంటే 200 పైగా అయితే వివాహాలు అయితే ఇక్కడ ఈరోజు రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడవచ్చు అన్నవరం సన్నిధిలో రత్నగిరి కావచ్చు, అలా అన్ని కొండలపైన కూడా ఈ విధంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క దైవ సన్నిధిలో వివాహం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముహూర్తం మంచి ముహూర్తం కావడంతోనే ఈ యొక్క వివాహాలు దూర ప్రాంతాల నుంచి కూడా వివాహాలు వచ్చి జరిపించుకున్నట్టుగా అందరూ కూడా చెప్తున్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివాహం జరిపించుకున్న ఆ బంధువులు అందరూ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ వివాహం చేసుకోవడానికి? మేము తెలంగాణ యాదాద్రి భువనగిరి నుంచి వచ్చామండి. అబ్బాయి వచ్చేసి యాదాద్రి భువనగిరి, అమ్మాయిది ఆంధ్ర. ఇక్కడ అమ్మాయిని మేము చేసుకున్నాము. ఇక్కడ టెంపుల్లో చేసుకోవాలని ఇష్టంతో ఈరోజు మంచి ముహూర్తం ఉందని ఇక్కడ చేసుకున్నాం. అంటే ఈ ముహూర్తం కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 3 months బుకింగ్ కూడా మేము 3 months బ్యాకే బుకింగ్ చేసుకున్నాము. మంచి ముహూర్తం అని చెప్పేసి. అంటే అంతకుముందు ముహూర్తాలు లేవన్నారా? అంతకుముందు ఏదైతే మీరు అడిగినప్పుడు ముహూర్తాలు లేవని చెప్పేసి ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ముహూర్తం కోసం వెయిట్ చేశారా? అంటే ఈ అమ్మాయికి ఈరోజు మంచి ఉందని చెప్పేసి అయ్యగారు చెప్తే మేము ఈరోజు చూజ్ చేసుకుని. మీరు ఎవరి తాలూకా మా బంధువులు? అబ్బాయి తెలంగాణ, అమ్మాయి ఆంధ్ర. అందరూ కూడా ఈరోజు మంచి చెప్పేసి అమ్మాయి వాళ్ళకి దగ్గర ఉంది, అన్నవరం దగ్గర అని చెప్పేసి దేవస్థానం. సరే అమ్మాయి వాళ్ళకు ఈజీగా ఉంటుందని మేము ఇక్కడ పెట్టుకున్నాం యాదాద్రి నుంచి వచ్చి. అన్నవరంలో పెళ్ళిళ్ళు ఇదే మొదటిసారి మీరు రావడం ఇక్కడికి? మొదటిసారి, రాలేదు, ఇదే మొదటిసారి. చెప్పండి సార్, అన్నవరం ఈరోజు మంచి ముహూర్తం కాబట్టి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఎలా ఉంది, ఎలా చూడాలి? సంతోషంగా ఉందండి. మేము ఈ ముహూర్తం కూడా 3 నెలల కింద మేము ఫిక్స్ చేసుకున్నాము, ఇదే డేటు. మేము సంతోషంగా ఇక్కడ దేవుని సన్నిధానంలో చేసుకోవాలన్న ఆలోచన మీద మేము ఇట్లా కార్యక్రమం చేసుకున్నామండి. అట్లా మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఈ 3 నెలలు అవుతుందండి. 3 నెలలనే మేము ఫిక్స్ చేసుకున్నాం, 3 నెలల కిందనే ఫిక్స్ చేసుకొని ఇవాళ లగ్నం చేసినాం అన్నట్టు. మాది నల్గొండ, అదే మన యాదాద్రి భువనగిరి డిస్టిక్. సిరిపురం మాది, రావణపేట, నల్గొండ, అదే భువనగిరి యాదాద్రి రావణపేట మండలం, సిరిపురం మా విలేజ్. రావడం ఇదే పెళ్ళిళ్ళు జరుపుకోవడం ఇదే మొదటిసారి మీరు చూడడం? ఇది మొదటిసారి అండి. మాకు కూడా చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. సన్నిధానంలో చేయడం వల్ల మాకు కూడా మంచిగా ఆ అబ్బాయి కూడా ఇక్కడ చేసుకోవాలని కోరిక ఉందండి. అట్లా ఆ అబ్బాయికి కూడా. ఓకే, శ్రావణ మాసంలో ఈరోజు చేసుకోవడం చాలా మంచి సంతోషం అనిపిస్తుందండి. ఇది మంచి గడియ కదా, శ్రావణ మాసంలో ఈరోజు చాలా మంచిది. అట్లా చూస్తున్నాం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముహూర్తం కోసం వీళ్ళైతే 3 నెలల మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈ ముహూర్తం కోసం అయితే అందరూ కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి చూసుకొచ్చి మనం ముఖ్యంగా తెలంగాణ యాదగిరి నుంచి వచ్చే ప్రధానంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా చెప్తున్నారు, ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని ఆ ఉద్దేశంతో ఆ పెళ్లి కుమారుడు కోరిన కోరిక మేరకు ఇక్కడ పెళ్లిళ్ళు జరిపించుకున్నట్టుగా మొత్తం అందరూ కూడా చేస్తున్నారు. ఈరోజు పెద్ద ముహూర్తం కావడంతోనే ఇక్కడ ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి దూర ప్రాంతాల నుంచి ఎప్పుడూ రాని వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఆ వివాహం జరిపించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే పెద్ద ముహూర్తం 22, 23వ తేదీల్లో పెద్ద ముహూర్తం శ్రావణ మాసంలో వచ్చినటువంటి మంచి ముహూర్తం కావడంతోనే ఈరోజు పెళ్లిళ్ళు జరిపించుకున్నట్టుగా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV, అన్నవరం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.